హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. మనకి ఎంసెట్లో ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్లో సెకండరీ సిలబస్లో న్యూక్లియర్ అనేది కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్. సో కాబట్టి ఎవరైతే ఎంసెట్లో బెస్ట్ ర్యాంక్ రావాలనుకున్నారో ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ మీద ఫోకస్ చేయాలి. ఈ వీడియోలో మనము న్యూక్లియర్ చాప్టర్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ ఆన్సర్స్, అది కూడా తెలంగాణలో 2023లో ఇచ్చినటువంటి ఫిజిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాము. సో కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఖచ్చితంగా కంటెంట్ రీచ్ అవుతుంది. ఓకే, see the question. The energy equivalent to the a mass of 1 kg is. The energy equivalent to a mass of 1 kg is. ఇది మనకి 12th May 2023 షిఫ్ట్ 1లో ఇచ్చిన క్వశ్చన్. ఆప్షన్స్ 9 × 10⁻13 జౌల్స్, 9 × 10⁻9 జౌల్స్, 9 × 10⁻16 జౌల్స్, 9 × 10⁻6 జౌల్స్. సో ఇది మీకు తెలిసినటువంటి డైరెక్ట్ క్వశ్చనే. మనకి ఐపీలో కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లం అని చెప్పుకుంటాం. ఈ క్వశ్చన్ అనేది ఎనర్జీ మాస్ మధ్య రిలేషన్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ తెలియజేస్తుంది. సో కాబట్టి ఇక్కడ ద ఎనర్జీ ఈక్వలెంట్ ఏ మాస్ ఆఫ్ 1 kg, 1 kg యొక్క మాస్ అనేది ఎనర్జీకి ఎంత ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. సో ఇక్కడ మనకు తెలిసిన విషయమే కదా, ఐన్స్టీన్స్ మాస్ ఎనర్జీ రిలేషన్ బేస్ చేసుకుని చేస్తాం. ఆ రిలేషన్ అనేది మనకి E is equals to mc². ఇక్కడ E అంటే ఎనర్జీ, M అంటే మాస్, C అంటే వెలాసిటీ ఆఫ్ లైట్. సో వెలాసిటీ ఆఫ్ లైట్ వాల్యూ మనకి ఇవ్వలేదు, కానీ మనము ఖచ్చితంగా దీన్ని గుర్తుంచుకోవాలి. 3 × 10⁸8 m/s². ఇది స్టాండర్డ్ వాల్యూ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ లైట్ యాజ్ పర్ యువర్ బుక్స్. సో కాబట్టి ఖచ్చితంగా మనకి ఐడియా ఉండాలి. సో ఇప్పుడు చూద్దాం. ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఏమన్నాడు, 1 kg అన్నాడు, కాబట్టి 1. అండ్ C వాల్యూ ఎంత అన్నాం, 3 × 10⁸8 అన్నాం, కాబట్టి C² ఉంది, హోల్². దెన్ E ఈజ్ ఈక్వల్స్ టు 3² × 10⁸8 హోల్². 3² మీన్స్ వాట్, 9, అండ్ 8 × 16. సో కాబట్టి 10⁻16. కాబట్టి E ఈజ్ ఈక్వల్స్ టు 9 × 10⁻16 జౌల్స్. సో 1 kg యొక్క మాస్ ఎనర్జీ దేనికి ఈక్వల్ అవుతుంది ఇక్కడ మనకి, 9 × 10⁻16 జౌల్స్. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ C ఈజ్ ద రైట్ వన్. ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ S ఈజ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ న్యూక్లియస్ ఆఫ్ మాస్ నెంబర్ A, దెన్ 12th May 2023 షిఫ్ట్ 1లో ఇచ్చిన క్వశ్చన్. మనకేమన్నాడంటే ఎస్ అనేది సర్ఫేస్ ఏరియా. దీని సర్ఫేస్ ఏరియా ఆఫ్ న్యూక్లియస్. ఆ న్యూక్లియస్ దాని యొక్క అటామిక్ మాస్ నెంబర్ ఎంతంట, ఏ. ఆటం దాని యొక్క అటామిక్ మాస్ నెంబర్ A అన్నాడు. అప్పుడు ఈ ఎస్కి ఏకి మధ్య రిలేషన్ ఏంటి అడుగుతున్నాడు. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. ఎస్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏ, ఎస్ ఈజ్ ప్రపోర్షనల్ టు A⁻1/3, ఎస్ ఈజ్ ప్రపోర్షనల్ టు A² and S is proportional to A²A⁴ So మనకి న్యూక్లియస్. సో వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది న్యూక్లియస్? ఇట్ ఈస్ అ స్పెరికల్. సో ఇట్ ఈస్ అ స్పెరికల్ షేప్. న్యూక్లియస్ ఇస్ వాట్, ఇన్ ద షేప్, స్పెరికల్ షేప్. కాబట్టి దీని యొక్క సర్ఫేస్ ఏరియా ఏమవుతుందంటే, న్యూక్లియస్ అనేది స్పెరికల్ షేప్లో ఉంటుంది, స్పెరికల్గా ఉంటుంది. కాబట్టి దాని సర్ఫేస్ ఏరియా 4πr² అవుతుంది. ఇక్కడ R అనేది ఏంది, రేడియస్ ఆఫ్ ది న్యూక్లియస్, క్యాపిటల్ R. సో ఇక్కడ అప్పుడు S ఈజ్ ఈక్వల్స్ టు 4π ఇంటూ మనకి న్యూక్లియస్ రేడియస్ ఫార్ములా ఉంది, R ఈజ్ ఈక్వల్స్ టు R0 ఇంటూ A⁻1/3. ఇక్కడ R0 వాల్యూ ఎంత అంటే 1.2 × 10⁻−15 మీటర్స్ అని రాస్తాం. సో ఈ R0 ఏమంటామంటే మనము న్యూక్లియర్ యూనిట్ రేడియస్ అంటాం. న్యూక్లియర్ యూనిట్ రేడియస్ అంటాం. సో మనకి ఇక్కడ ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. ప్రస్తుతానికైతే మనకి R0 ఒక కాన్స్టెంట్ మాత్రమే. అప్పుడు S ఈజ్ ఈక్వల్స్ ఏం రాయొచ్చు, 4π ఇంటూ R0 ఇంటూ A⁻1/3 హోల్². అప్పుడు S ఈజ్ ఈక్వల్స్ టు 4π ఇంటూ R0² A⁻1/3 హోల్². దెన్ వాట్ రైట్, S ఈజ్ ఈక్వల్స్ టు 4π R0² ఆఫ్ A⁻2/3.
సో ఇక్కడ మనం 4 అనేది నెంబర్ కాన్స్టెంట్, పై ఆల్సో కాన్స్టెంట్, ఆర్ నాట్ ఆల్సో కాన్స్టెంట్. అప్పుడు ఏం రాయొచ్చు, ఎస్ ఈజ్ ప్రపోర్షనల్ టు ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ కే ఇంటూ a⁴ అని రాస్తున్నాం. ఇక్కడ కాన్స్టెంట్ రిమూవ్ చేస్తే ఏమవుతుంది, ఎస్ ఈజ్ ప్రపోర్షనల్ టు a⁴ అవుతుంది. సో కాబట్టి మనకిచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద ఫాలోయింగ్ న్యూక్లియర్ రియాక్షన్ X ఈజ్ aluminum 1327 plus 2He4 gives rise 1 neutron plus X. సో మనకి ఈ ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ ఈక్వేషన్లో ఏవైతే రియాక్టెంట్స్ ఉన్నాయి, ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్లో ఎక్స్ అనే ఎలిమెంట్ ఏమిటి, దట్స్ ద క్వశ్చన్. గాట్ ఇట్. సో అల్యూమినియం హీలియంతో రియాక్ట్ అయినప్పుడు ఒక న్యూట్రాన్ ఫామ్ అవుతుందంటే దాంతోపాటు ఎక్స్ అనేది ఫామ్ అవుతుందంటే ఆ ఎక్స్ అనేది ఏంటి, phosphorus 1531, silicon 1430, phosphorus 1530, silicon 1531. సో మనకి ఈ నాలుగిట్లో ఏది, ఇది మనకి 12th May 2023 షిఫ్ట్ 2లో ఇచ్చిన క్వశ్చన్. సో ఇక్కడ మనకి 13 + 2 15, 0 + 15. సో అంటే ఖచ్చితంగా ఫాస్ఫరస్ ఐడియా వస్తుంది మనకి. అటామిక్ నెంబర్స్ కంపేర్ చేసినప్పుడు 13 + 2 ఇక్కడ 15 ఉండాలి. సో కాబట్టి ఖచ్చితంగా మనకి అది ఫాస్ఫరస్ కన్ఫామ్. మరి P1531 P1530 అనేది మనకి ఐడియా ఉండాలి. సో కాబట్టి ఖచ్చితంగా మనకి ఇక్కడ ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, యాజ్ పర్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. సో యాజ్ పర్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఏంటది, mass of the reactants must be equal to the mass of the products. Clear. సో కాబట్టి ఇక్కడ ఇదే ఈక్వేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ దీని సమ్ AB అని రాసిన. క్లియర్. సో ఇక్కడ మాసెస్ ఏమున్నాయి, అటామిక్ మాసెస్ 27 + 4. 27 + 4 ఈజ్ ఈక్వల్స్ టు అదేమోనే 1 + B. క్లియర్. సో 1 + B. అప్పుడు ఆబ్వియస్లీ మనకి ఏమవుతుంది, 27 + 4 31 ఈజ్ ఈక్వల్స్ టు 1 + B. అప్పుడు B అంటే ఏమవుతుంది, 31 - 1, దెన్ B ఈజ్ ఈక్వల్స్ టు 30. B వాల్యూ ఎంత వచ్చింది, 30 వచ్చింది. మరి ఏ వాల్యూ అనుకుంటున్నాం మనం ఇక్కడ, ఏ వాల్యూ వాట్ యూ కెన్ రైట్, 13 + 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 + A. Then 13 + 2 is equals to A, 15 is equals to A. సో మనకి ఇక్కడ ఆబ్వియస్లీ ఏవైతే XABలో ఇక్కడ ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 15 వచ్చింది. B వాల్యూ ఎంత వచ్చింది మనకి, 30 వచ్చింది. సో అటామిక్ నెంబర్ 15 ఉన్నాయండి, ఫాస్ఫరస్. సో కాబట్టి దాని X వాల్యూ అవుతుంది P1530 అవుతుంది. ఇక్కడ X అంటే ఏంటి, ఫాస్ఫరస్. దాని వాల్యూస్ ఏంటి మనకి, అటామిక్ నెంబర్ 30, అటామిక్ నెంబర్ ఈజ్ 15, అటామిక్ మాస్ నెంబర్ ఈజ్ 30. సో కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్. చూడండి బోర్డు మీద 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అవి 2 కూడా మనకి ఏవైతే ఫండమెంటల్ ఫోర్సెస్ ఉన్నాయో ఆ ఫండమెంటల్ ఫోర్సెస్ సంబంధించినటువంటి క్వశ్చన్స్. వెరీ ఈజీ వన్. చూడండి. ఇఫ్ F1, F2, F3 ఆర్ ద రిలేటివ్ స్ట్రెంగ్త్స్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ and electromagnetic force respectively, then సో ఇది మనకి 12th May 2023 షిఫ్ట్ 1 ఇచ్చిన క్వశ్చన్. సో ఇక్కడ F1 అనేది ఏంటంట, F1 అనేది గ్రావిటేషనల్ ఫోర్స్ అట, అండ్ F2 అనేది వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అట, అండ్ F3 అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. సో ఈ విధంగా ఉన్నప్పుడు వీటిలో ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అంటున్నాడు, F1 ఈజ్ గ్రేటర్ దాన్, F2 ఈజ్ గ్రేటర్ దాన్ F3. అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది వీక్ న్యూక్లియర్ ఫోర్స్ కన్నా ఎక్కువ ఉంటుంది, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కన్నా ఎక్కువ ఉంటుంది అర్థం. నెక్స్ట్ F1 ఈజ్ లెస్ దాన్ F2, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది వీక్ న్యూక్లియర్ ఫోర్స్ కన్నా తక్కువ ఉంటుంది, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కన్నా తక్కువ ఉంటుంది. అండ్ ఆప్షన్ సి 3 సమానంగా ఉంటాయి. అండ్ 4th వన్ F2 ఈజ్ గ్రేటర్ దాన్, F3 ఈజ్ గ్రేటర్ దాన్ F1. సో ఇది మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్. సో F1 అనేది గ్రావిటేషనల్ ఫోర్స్, అండ్ F2 అనేది వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. సో మనకి
ఉన్నటువంటి బేసిక్ ఫోర్సెస్ ఏంటి? గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ and electromagnetic force and fourth one వచ్చేసి strong nuclear force. ఈ 4 ఫోర్సెస్ యొక్క రిలేటివ్ స్ట్రెంగ్త్స్ యొక్క రేషియో ఎలా ఉంటుందంటే 1:10⁻26:10⁻36:10⁻39. ఒక్కోసారి మనం 10⁻38 ఇస్తాడు, ఒక్కోసారి 39 ఇస్తాడు. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇది గ్రావిటేషనల్ ఫోర్స్, ఇది వీక్ న్యూక్లియర్ ఫోర్స్, ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అండ్ దిస్ ఈజ్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. సో ఈ 4 ఫోర్సెస్లో మనకి ప్రస్తుతానికి ఇచ్చింది ఏంటి? E3 ఇచ్చాడు. సో ఇవి రేషియోస్ F1:F2:F3 రేషియోస్ ఎలా ఉన్నాయి? 1:10⁻26:10⁻36. అంటే గ్రావిటేషనల్ ఫోర్స్తో కంపేర్ చేసినప్పుడు వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది 26 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ మనకి గ్రావిటేషనల్ ఫోర్స్తో కంపేర్ చేసినప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది 36 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది F1 అనేది ఎప్పుడు కూడా వీక్ న్యూక్లియర్ ఫోర్స్ కన్నా తక్కువ ఉంటుంది. అదేవిధంగా వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఏమవుతుంది? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కన్నా తక్కువ ఉంటుంది. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. అండ్ అదేవిధంగా ఇక్కడ వేరే క్వశ్చన్ ఇచ్చి చూడండి, ఇది మనకి 12th May 2023 షిఫ్ట్ 1లో ఇచ్చినటువంటి క్వశ్చన్. షిఫ్ట్ 2 ఇచ్చిన క్వశ్చన్. ఇక్కడ చూడండి, F1, F2 ఆర్ ద రిలేటివ్ స్ట్రెంగ్త్స్ ఆఫ్ ది గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్. ఇక్కడ F1, F2 ఏమన్నాడ? రిలేటివ్ స్ట్రెంగ్త్స్ ఆఫ్ ది గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అన్నాడు. అయినప్పుడు F2/F1 వాల్యూ ఎంత అంటున్నాడు. సో ఇక్కడ F2 అంటే వీక్ న్యూక్లియర్ ఫోర్స్, F1 అంటే ఏంటి? గ్రావిటేషనల్ ఫోర్స్. సో వీటి యొక్క రేషియో ఇంతకుముందు అనుకున్నాం కదా, ఇట్ ఈస్ 10⁻26/10⁻1. 10⁻26/1. సో అయినప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుంది? 10⁻26 ఇస్ ద ఆన్సర్ అవుతుంది. సో కాబట్టి F2/F1 వాల్యూ ఎంత? 10⁻26 అవుతుంది. సో మనకి ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే 100 ఇచ్చాడు, 10⁻39 ఇచ్చాడు, 10⁻13 ఇచ్చాడు, 10⁻26 ఇచ్చాడు. సో కాబట్టి మనకి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్ హియర్. See the next question. Nuclear fission and fusion can be explained on the basis of. So nuclear fission and fusion can be explained on the basis. Nuclear fusion అనేవి దేని బేసిస్ గురించి చెప్పడం జరిగింది. ఇది మనకి 12th May 2023 షిఫ్ట్లో ఇచ్చిన క్వశ్చన్స్. ఫస్ట్ ఈ మొత్తం ఐన్స్టీన్స్ యొక్క డిస్కవరీస్, ఇన్వెన్షన్స్. ఫస్ట్ ఏమన్నటువంటి ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ and Einstein's specific heat equation, Einstein's mass energy equation and Einstein's photoelectric equation. So మనకి తెలిసిందే కదా, Einstein's photoelectric equation E is equals to h nu plus of mv square. సో ఇక్కడ దీన్ని మనం E is equals to ఏమంటాం? W రాస్తాం, వర్క్ ఫంక్షన్ అంటాం, అండ్ దిస్ ఈస్ ద ఆఫ్ mv square kinetic energy. సో రాస్తాం h nu is equals to h nu naught plus of mv square రాస్తాం. ఏదైనా ఒక మెటల్ సర్ఫేస్ మీద ఎనర్జీ ఇన్సిడెంట్ అయినప్పుడు దాంట్లో కొంత భాగం అనేది ఆ మెటల్ సర్ఫేస్ నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది, రిమైనింగ్ కైనెటిక్ ఎనర్జీ ఎలక్ట్రాన్ యొక్క కైనెటిక్ ఎనర్జీకి హెల్ప్ అవుతుంది అని చెప్పి ఉంటుంది. సో అంటే ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ అనేది మొత్తం దేని గురించి? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటే ఏంటి? సో ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే, ఏదైతే మనకి స్పీడ్ ఆఫ్ లైట్ ఉంటుందో ఆ స్పీడ్ ఆఫ్ లైట్ అనేది కాన్స్టెంట్ వాల్యూ ఉంటుందని, ఆ కాన్స్టెంట్ వాల్యూ ఇట్ ఈస్ సేమ్ ఫర్ ఆల్ ఆబ్జెక్ట్స్ అని చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఇది కూడా మనకు సంబంధించినటువంటి టాపిక్. అండ్ ఐన్స్టీన్ స్పెసిఫిక్ హీట్ ఈక్వేషన్, ఐన్స్టీన్ స్పెసిఫిక్ హీట్ ఈక్వేషన్ ఏం చెప్తుందంటే, చిన్న సింపుల్ బ్రీఫ్ చెప్తున్నా, ఏదో మోనోఅటామిక్ సాలిడ్ తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి అన్ని పార్టికల్స్ అనేవి ఒకే ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతాయి. అదేవిధంగా కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర మనకి అది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఇంటర్నల్ ఎనర్జీ, వైబ్రేషన్ అనేది ఇంటర్నల్ ఎనర్జీ మీద డిపెండ్ అయి ఉంటుంది అని సమ్ పార్టికల్స్ యొక్క వైబ్రేషన్స్ గురించి చెప్పే క్రమంలో దీన్ని యూజ్ చేశాడు. అండ్ నెక్స్ట్
ఐన్స్టీన్స్ మాస్ ఎనర్జీ ఈక్వేషన్. సో దాన్ని మనకి డెల్టా ఈ ఈక్వల్స్ టు డెల్టా ఎం ఇంటూ సి స్క్వేర్ రాస్తాం. సో మనకి ఏవైతే ఫిజన్ ఉంది, ఫిజన్ అంటే ఏమంటాం, ఒక కంపౌండ్ న్యూక్లియస్ అనేది 2 or more ఫ్రాగ్మెంట్స్ స్ప్లిట్ అయితే దాన్ని ఫిజన్ అంటాం. ఏ లైటర్ న్యూక్లియస్ కలిసి కంబైన్డ్ హెవీ న్యూక్లియస్ ఫామ్ చేస్తే మనకి దాన్ని ఏమంటాం, న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం. సో ఈ ఫిజన్ అయినా ఫ్యూజన్ అయినా కూడా దేన్ని బేస్ చేసుకుని చెప్పాడంటే దీన్ని బేస్ చేసుకుని చెప్పాడు. డెల్టా ఈ ఈక్వల్స్ టు డెల్టా ఎం ఇంటూ సి స్క్వేర్. దాన్ని మనం ఏమంటామంటే ఐన్స్టీన్స్ మాస్ ఎనర్జీ ఈక్వేషన్ అంటాం. సో కాబట్టి ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్.